వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి చూసాం. ఎవరైనా ఫంక్షన్స్ టాపిక్ చూడకపోతే ఫస్ట్ అది చూడండి. ఫంక్షన్స్ అర్థం కాకుండా రికర్షన్ అనే టాపిక్ అర్థం కాదు. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రికర్షన్ అనమాట. సో రికర్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అలా అని ఫంక్షన్స్ రాకుండా రికర్షన్స్ రావాలంటే రాదు. సో ఫస్ట్ ఫంక్షన్స్కి సంబంధించిన వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్, వాట్ ఈజ్ రికర్షన్? అసలు రికర్షన్ అంటే ఏంటంటే, నిన్న మనం ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదా. ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే అందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రికర్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసాం, ఇప్పుడు అదే ఫంక్షను మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. రికర్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ కాలు మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటాం అనమాట. సో దీనిలో మెయిన్గా రెండు కాన్సెప్ట్స్, ఒకటి వచ్చేసి బేస్ కేసు, ఇంకోటి వచ్చేసి రికర్సివ్ కేసు. సో ఫస్ట్ బేస్ కేస్ అంటే ఏంటంటే, రికర్షన్ అనేది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. దానికి ఎండ్ అవ్వాలి అంటే దానికి ఒక కండిషన్ కావాలి, అదే బేస్ కండిషన్. బేస్ కండిషన్ మాత్రమే రికర్షన్ని ఆపుతుంది. బేస్ కేస్ అనేది మనం రాసిన రికర్సివ్ ప్రోగ్రాంలో లేకపోతే ఆ ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవ్వదు, కంటిన్యూస్గా ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండిద్ది. రికర్సివ్ కేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసాం, ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేయాలంటే అందులో ఉన్న ఆర్గ్యుమెంట్ ఏదో ఒకటి మాడిఫై చేయాలి. లేదనుకోండి రిపీటెడ్గా అదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మాడిఫై చేయకుండా మనం ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. సో ఫస్ట్ మనం దీనికి సంబంధించి అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకటి చూద్దాం. సో ఫస్ట్ కాల్ స్టాక్, బేస్ కేసు, రిటర్నింగ్ వాల్యూస్. కాల్ స్టాక్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే మనం రికర్సివ్ కాల్ జరిగిందో, రికర్సివ్ కాల్ జరిగిన ప్రతిసారి ఆ రికర్సివ్ కాల్ అనేది స్టాక్లోకి పుష్ అవుతుంది, స్టాక్ మెమరీలోకి. సో ఓకేనా. నెక్స్ట్ బేస్ కేస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం బేస్ కేస్ని మీట్ అవుతామో అక్కడతో రికర్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. ఆ రికర్షన్ ఆగిపోవడం వలన ఏం జరుగుతుంది, ఇప్పుడు బేస్ కేసులో ఏంటి, మనం ఏదో ఒకటి రిటర్న్ చేస్తాం, అది ఎక్కడికి వెళ్తుందంటే ఆ రిటర్న్ ఫంక్షన్ అని, ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది లాస్ట్ టైం ఆ రికర్సివ్ కాల్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అలా బ్యాక్ వెళ్తుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్తో క్లారిటీగా చూద్దాం. సో తర్వాత రిటర్నింగ్ వాల్యూస్. కాల్ అయిన ప్రతి ఫంక్షను దాని యొక్క రిటర్న్ వాల్యూని ఎక్కడి నుంచి కాల్ అయిందో దాని ప్రీవియస్ కాల్కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇది వర్కింగ్ ఆఫ్ రికర్షను. సో నెక్స్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ రికర్షన్ చూద్దాం. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అందరికీ తెలిసి, సో ఫార్ములా కాకుండా అసలు రికర్సివ్ ఎలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆఫ్ 5 అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. సో కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో వచ్చినప్పుడు n వాల్యూ 5. సో 5 n ఈక్వల్ టు 1 కాదు, సో ఇది ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ నేను ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా పెట్టుంచాను. సో ఇదనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ కాల్ చేసాం కదా, ఈ స్టేట్మెంట్ నేను రాయలేదు, ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఎంత వాల్యూతో కాల్ అయింది, సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను n వాల్యూ 3 తీసుకున్నాను. ఫస్ట్ 3తో కాల్ అయింది. 3తో కాల్ అయినప్పుడు 3 ఈక్వల్ టు 1 అనే కేసు చెక్ చేసింది. సో రిటర్న్ 1. సో అసలు ఇది కంప్లీట్లీ ఫాల్స్, ఇది ఎగ్జిక్యూషన్ జరగదు, ఎందుకంటే n వాల్యూ 1 కాదు కాబట్టి. ఎల్స్ కేసులోకి వెళ్తుంది. ఎల్స్ కేసులో n వాల్యూ ఎంత 3. సో 3 ప్లస్ మళ్ళీ సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సేమ్ ఫంక్షన్ దేంతో కాల్ చేస్తుంది, nని రెడ్యూస్ చేస్తుంది ఒక వాల్యూ. n ఒక వాల్యూ రెడ్యూస్ చేస్తే ఎంత 2 కదా. సో 2 జరిగినప్పుడు మళ్ళీ ఈ కాల్ అయిన ఫంక్షన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేను మీ క్లారిటీగా అర్థం అవడానికి పక్కన ఇంకో ఫంక్షన్ అలా రాసాను అనమాట, ఒక్క ఫంక్షన్ని ఒక చోటే చెప్తే అర్థం కాదని. సో ఇక్కడ n వాల్యూ ఎంత 2. సో 2 ఈక్వల్ టు 1 ఫాల్స్, అసలు ఇది జరగదు. సో నెక్స్ట్ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి n వాల్యూ 2 కదా. సో 2 ప్లస్ సమ్ ఆఫ్ n -1 అంటే 2 - 1 అంటే ఎంత 1. సో మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట విత్ వాల్యూ 1. ఇక్కడ n వాల్యూ 1, ఇక్కడ n వాల్యూ కండిషన్ ట్రూ అయింది, రిటర్న్ 1 అయింది. ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వాల్యూ రిటర్న్ అయిందా,
ఇక్కడ వాల్యూ రిటర్న్ ఎప్పుడైంది, ఈ ఫంక్షన్ కాల్ జరిగితే అయింది. ఈ ఫంక్షన్ కాల్ జరిగితే అయింది కాబట్టి ఇక్కడ రిటర్న్ 1 అనేది ఈ వాల్యూ దగ్గరికి వస్తుంది. ఇక్కడ 2 ప్లస్ అనేది ఉంది కదా, 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 ఎంత 3. సో 3 అనేది ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఏ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ వర్కౌట్ అయింది, ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. సో 3 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట, ఇది అట్రిబ్యూట్. సో 3 ప్లస్ 3 ఎంత 6. సో సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 3 is 6. సో ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఫస్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ఎన్ విత్ అట్రిబ్యూట్ 3 మనం అనేది ఫంక్షన్ని డిఫైన్ చేసాం, ఆ ఫంక్షన్ కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు అదే ఫంక్షన్ లోపల మనం సమ్ ఆఫ్ n-1 అని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసింది. ఒకే ఫంక్షన్ ఆ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది స్టాక్లోకి పుష్ అవుతుంది విత్ వాల్యూ ఎంత 3. ఇక్కడ స్టాక్లోకి పుష్ అయింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ n2. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసాం. సో ఇదే ఫంక్షన్ మళ్ళీ వాల్యూ 1ని కాల్ చేస్తుంది. ఇక్కడ 2 కాల్ చేసింది కదా, సో 2 రాసాం. సో 2 అనే ఫంక్షన్ మళ్ళీ విత్ వాల్యూ 1 రిడ్యూస్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంది. సో అది ప్రతిసారి ఒక ఫంక్షను అదే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కాల్ చేసిన ఫంక్షన్ అనేది స్టాక్లోకి పుష్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 3 2ని కాల్ చేసింది, సో 3 అనేది పుష్ అయింది. ఇక్కడ 2 1ని కాల్ చేసింది, సో 2 పుష్ అయింది. తర్వాత 1 మళ్ళీ 1ని, సో ఇక్కడ 1ని కాల్ చేయాల, సో 1 వరకే అవుతుంది అనమాట. 1 దేన్ని కాల్ చేయలే, ఇక్కడ 3 2 1 అంతే, ఇంకా 1 అనేది దేన్ని కాల్ చేయాల. సో అది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ విత్ 5 రాసాం. సో ఇక్కడ ఆల్రెడీ 5కి అవుట్పుట్ ఉంది కాబట్టి సో మనం 3 అనే వాల్యూతో చూద్దాం. సో ఫస్ట్ 3 అనే ఫంక్షన్ ఇక్కడికి వచ్చింది. 3 = 0 = 1, ఈ కేస్ ఫాల్స్ కాబట్టి సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏముంది 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్, సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ నేను ఎఫ్ అని రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఎంత n-1 అంటే 3 - 1 ఎంత 2 కదా, సో ఎఫ్ ఆఫ్ 2. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎంత వాల్యూ ఎంతతో వచ్చింది, సరే 2తో వచ్చింది. సో ఈ ఫంక్షన్ మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. వర్క్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది మళ్ళీ ఫాల్స్ అవుతుంది కదా, సో ఎల్స్లో ఏముంది మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఈసారి ఏంటి 2 - 1, సో 1. నెక్స్ట్ ఈ ఫంక్షన్ మళ్ళీ వర్క్ అవుతుంది. ఈ ఫంక్షన్ వర్క్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ ఫంక్షన్ సేమ్ ఇక్కడికి వెళ్ళి కాల్ అవుతున్నప్పుడు 1 అంటే ఏంటి, ఇక్కడ రిటర్న్ 1, 1 అంటే రిటర్న్ 1 చేయాలి. సో ఇప్పుడు 1 రిటర్న్ 1 ఎక్కడికి వస్తుంది, ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అనేది కాల్ జరిగినప్పుడే కదా మనం 1 రిటర్న్ చేసాం. సో దీని ప్లేస్లోకి 1 వస్తుంది అనమాట. అప్పుడు 2 ఇంటూ 1 ఎంత, ఈ వాల్యూ రిటర్న్ అయింది కదా ఈ ఫంక్షన్కి, 2 ఇంటూ 1 ఎంత 2. సో ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. సో ఈ 2 అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుంది, అంటే ఇక్కడ 2. సో 3 ఇంటూ 2 ఎంత 6. సో 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 6. ఇది రికర్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్. మెయిన్గా మీరు చూడాలంటే ఇక్కడ అర్థమవుతుంది అనమాట మీకు స్టాక్లోకి ఎలా పుష్ అయింది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ప్రోస్ కాన్స్ ఏంటి స్టాక్స్కి. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసింది, అలాగే మన కోడ్ అనేది ఈజీగా రీడ్ అండ్ రైట్ చేయడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేపాటికి ఎక్కువ మెమరీ యూసేజ్ వాడిద్ది మనకి. నెక్స్ట్ మనం బేస్ కండిషన్ అనేది ప్రోగ్రాంలో స్పెసిఫైకి చేయకపోతే స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది. ఈ 2 ఎర్రర్స్, డిసడ్వాంటేజెస్, ఈ 2 అడ్వాంటేజెస్. నెక్స్ట్ దీని సమ్మరీ అండ్ కంక్లూజన్. రిమెంబర్, అంటే ఈ 2 పాయింట్లు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు రికర్షన్ యూసేజ్ ప్రోగ్రామ్ రాస్తే కంపల్సరీ మీరు బేస్ కేస్ అనేది రాయాలి. నెక్స్ట్ బేస్ కేస్ రాశారు, ఓకే, అలా రాసిన తర్వాత మీరు రాసిన రికర్సివ్ కాల్స్కి బేస్ కేస్ వైపు ఆ రికర్సివ్ కాల్స్ అనేవి మూవ్ అవుతున్నాయా లేకపోతే కాన్స్టెంట్గా మూవ్ అవుతున్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. బేస్ కేస్ వైపు మూవ్ అయిపోతే ఆ ప్రోగ్రామ్ అనేది అంత తొందరగా టెర్మినేట్ అవ్వదు. సో వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ నెంబర్ = 5 అని ఒకటి డిక్లేర్ చేశాను నెంబరు. సో తర్వాత ఏం చేశానంటే ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను, ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ 5. సో జస్ట్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపులే, ఒకసారి జస్ట్ నేను వెంటనే రన్ చేసి చూస్తాను. సో రన్ చేసినప్పుడు మనకేమొచ్చింది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 120. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే
5 multiplied by 4 multiplied by 3 multiplied by 2 multiplied by 1. 5 into 4 20, 20 into 3 60, 60 into 2 120, 120 into 1 120. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫార్ములా ఉంది కదా, 5 ఇంటూ 5 ప్లస్ 1/2 ఎంత? 15. సో 15 అనే వాల్యూ మనకు వచ్చిందనమాట. సో అది రికర్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో రికర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.